అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం మాధవి కృష్ణ గారు రచించిన తేలు కుట్టిన దొంగ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం 10:30 కావస్తోంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న బ్యాంకు కస్టమర్లతో నిండిపోసాగింది. ఎంప్లాయీస్ అంతా సర్దుకొని సీట్లలో కూర్చుంటున్నారు. అప్పుడు పని మొదలైతే సాయంత్రం వరకు రోజు ఎలా గడిచిపోతుందో తెలియనంత బిజీ అయిపోతారు వాళ్ళందరూ. ఆ రోజు అకౌంటెంట్ బుచ్చిబాబు గుండె డబ్ డబ్ అనే బదులు డబ్ డబ్ అనసాగింది. భద్రంగా ఓసారి గుండె మీద చేత్తో తట్టుకున్నాడు. సీట్లోకి వచ్చిన దగ్గర నుంచి అతని పరిస్థితి గమనిస్తోంది కొలీగ్ సరళ. ఏమండోయ్ బుచ్చిబాబు గారు, టెన్షన్గా ఉన్నారు? ఈ రోజు బ్యాంకుకేమన్నా కన్నమేసి లాకర్లోని వజ్రాలు గట్రా పట్టుకుపోయేటట్లు ఉందా పరిస్థితి? నవ్వుతూ అడిగింది. వజ్రాలా? అబ్బెబ్బే, తడబడిపోయాడు. ఊరికే జోక్ చేశాలండి. ముసుముసు నవ్వులతో తల తిప్పుకుంది. దీని సిగతరగా ఆవరిస్తే పేగులు లెక్క పెట్టేసినట్లు మాట్లాడుతోంది ఎప్పుడు. మనసులోనే సరళను తిట్టుకున్నాడు. ఇంతకీ లోపల భద్రంగా ఉంది కదా అంటూ మరోసారి షర్టు జేబు తడుముకున్నాడు. పుట్టిన ఏ మనిషికైనా సాధారణంగా ఉండే కోరిక బుచ్చిబాబుకి ఉంది. తను ఉన్న స్థాయి కన్నా మరింత మంచి పొజిషన్కి ఎదగాలని, కార్లలో తిరగాలని, పెద్ద బంగ్లాల్లో నివసించాలని. బ్యాంక్ ఎంప్లాయీ అయ్యి తిండికి గుడ్డకి లోటు లేకుండా సాధారణ జీవితం గడుపుతున్న బుచ్చిబాబు ఆ కోరికలకు అతీతుడేం కాదు. ఓ రోజు అనుకోకుండా చిన్నప్పటి ఫ్రెండ్ హోండా సిటీ కారులో కనిపించాడు. ఏరా, డిగ్రీ చదువుకొని చివరికి డ్రైవర్ పనిచేస్తున్నావా? మిత్రుడి పరిస్థితికి జాలిపడుతూ అమాయకంగా అడిగాడు. కారు అద్దాలు భల్లున పగిలిపోయేంత శబ్దంతో బిగ్గరగా నవ్వాడతను. ఆ తర్వాత ఒక కార్డు మొక్క బుచ్చిబాబు చేతిలో పెట్టాడు. అక్కడికి వెళ్ళు, దశ తిరుగుతుందని చెప్పాడు. ఆ సంస్థే అమృతమయ్యి సంస్థ. వాళ్ళిచ్చిన ఉంగరం వల్లనే తన జీవితం మారిందని, కారు తన సొంతమని చెప్పాడు. వెళ్లేటప్పుడు జాతక వివరాలు మర్చిపోకుండా తీసుకెళ్లమని చెప్పాడు. చిన్నప్పటి నుంచి బుచ్చిబాబుకి జాతకాల మీద నమ్మకం ఎక్కువే. అప్పుడప్పుడు పండితుల దగ్గర జాతకాలు చూపించుకోవటం, గ్రహశాంతులు, రెమెడీస్ అంటూ వాళ్లు 21 రోజులు శివాలయం చుట్టూ, మరో మండలం రోజులు వేప రావి చెట్లు కలిపిన ఉన్న చోట ప్రదక్షిణలు చెయ్యమని చెప్పటం, వాటిని తూచా తప్పకుండా ఆచరించటం బుచ్చిబాబు అలవాటు. అటువంటి వాడు తన ఫ్రెండ్ పొజిషన్ కళ్ళారా చూశాక అమృతమేకి వెళ్లకుండా ఎలా ఉంటాడు? తీరా వెళితే జాతక చక్రం బయోడేటా తీసుకుని ఓ 15 రోజుల తర్వాత కలవమని అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ 15 రోజులు తన కారులో తిరగటానికి లేకపోయిందేనని తెగ ఫీల్ అయిపోయాడు బుచ్చిబాబు. అసలు రోజు రానే వచ్చింది. బుచ్చిబాబుని తీసుకెళ్లి ఏసీ రూంలో కూర్చోబెట్టారు. రోజ్వుడ్ ఫర్నిచర్తో ఆఫీస్ రూమ్ అంతా బాగా క్లాసీ లుక్తో ఉంది. చూడగానే నమస్కరించాలని బుద్ధి పుట్టించే తేజస్సుతో ఉన్న జ్యోతిష్కుడు ఒకతను వచ్చి బుచ్చిబాబు ముందు సీట్లో ఆసీనుడయ్యాడు. డ్రా లోపల నుంచి బుచ్చిబాబు ఫైల్ బయటకు తీసి చెప్పసాగాడు ఆయన. దివ్యమైన జాతకం మీది. ఆ మొదటి మాటకి బుచ్చిబాబు సంతోషంతో తడిసి ముద్దయ్యాడు. మీది పెట్టే చెయ్యే కాని ఒకరి చేతి కింద చెయ్యి జాచే జాతకం కాదు. ఇది నిజమే. నరదృష్టి బాగా ఉంది. చుట్టుపక్కల వాళ్ళు, ఆఫీసుల వాళ్ళు మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయలతో బాధపడతారు. ఇది కూడా నిజమే. తనను చూసి ఆఫీసుల వాళ్ళు కుళ్ళుకుంటున్నట్లు చాలాసార్లు అనిపించేది. బాధలో ఉన్నవాళ్ళని చూసి స్పందించే హృదయం మీది. మానవ సేవ మాధవ సేవ అనుకునే తత్వం. ఈ డైలాగ్ మాత్రం కొద్దిగా మింగుడు పడలేదు బుచ్చిబాబుకి. ఎన్నడైనా పిల్లికి కూడా బిచ్చం పెట్టరు అని సాధించే సృజన గుర్తుకొచ్చింది. దాని మొహంలే అంటూ అంతరాత్మకి జోకొట్టాడు. ఇప్పుడు చెప్పండి, మీ సమస్యలేమిటి? మీ కోరికలేమిటి? మీకు మా సంస్థ ఏ విధంగా హెల్ప్ చేయగలదు? అసలు విషయానికొస్తూ అన్నాడు ఆయన. తన కోరికలేంటో చెప్పాడు బుచ్చిబాబు. మరొక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని వేళ్ల కనుపులు లెక్కిస్తూ ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆయన. వజ్రం పెట్టండి, కళ్ళు తెరుస్తూ అన్నాడు. ఉంగరమే కదా అడిగాడు బుచ్చిబాబు. అవును, 2 క్యారెట్ల వజ్రం పెడితే నీ జాతకానికి దివ్యంగా సరిపోతుంది. 2 క్యారెట్లా? ఎంత కావచ్చు అడిగాడు గంపడంత ఆశ కళ్లల్లో నింపుకొని. ఓ 7 లక్షల పైచిలుకే. నిఖార్సైన వజ్రాలు మా దగ్గరే ఉన్నాయి. ఏదో సామెత చెప్పినట్లు అంత డబ్బు పెట్టి ఉంగరం కొనే స్థితే కనుకుంటే తను ఈయన దగ్గరికి ఎందుకొస్తాడు? అదే చెప్పాడు ఆయనకి. మరో 5 నిమిషాల జాతక చక్రం మరోమారు చూసి కూడికలు తీసివేతలో చేతివేళ్లతో చేశాడు. హీనపక్షం 25 సెంట్ల వాల్యుబుల్ డైమండ్ అయినా పెట్టాలి. బంగారంతో కలిపి దాదాపు 40,000. అదే చివరి దారి. అరమోడ్పులైన కళ్లతో చెప్పాడు.
5 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న లోన్లు ఇంకా తీరలేదు. బుచ్చిబాబు ఆలోచనలో పడ్డాడు. మీ జాతకం మారిపోతుంది. మీరు ఉన్నత స్థానానికి వస్తారు. లేకపోతే ఇదే జీవితం ఇలాగే కొనసాగుతుంది. బుచ్చిబాబులో ఓ పక్క ఆశ, మరో పక్క భయం పెంచుతూ చెప్పాడు ఆయన. నా సందిగ్ధత వదల్లేదు అతన్ని. సరే, ఓ పని చేయండి. నేను నా దగ్గర ఉండే స్టోన్ పీస్ ప్యాక్ చేసి మీకిస్తాను. ఓ రాత్రి ఓ పగలు దాన్ని మీ దగ్గర అట్టే పెట్టుకోండి. రాత్రిళ్ళు దిండి కింద పెట్టుకుని పడుకోండి. నిద్దట్లో పీడకలలు, విపరీత పరిణామాలు వస్తే నా వస్తువు నాకు తెచ్చివ్వండి. అలా కాకుండా మంచి స్వప్నాలు మీ కళ్ళబడితే మర్నాడు వచ్చి డబ్బులు కట్టి మీ సొంతం చేసుకోండి చెప్పాడు ఆయన, బేరం పోకూడదు అన్నట్టు. నన్ను నమ్మి మీరు అడిగాడు బుచ్చిబాబు. మీరు బ్యాంకు వారైనప్పుడు ఆ బ్యాంకు మాది కాదా? బయోడేటా ఫైల్ చూపిస్తూ నవ్వాడు ఆయన. అలా ఆ రోజంతా బుచ్చిబాబు జేబులో ఉన్న డైమండ్ ని తడుముకుంటూనే ఉన్నాడు. ఉంది కదా అనుకుంటూ. ఆ రాత్రి భోజనాలయ్యాక జేబులో ఉన్న చిన్న పొట్లం తీసి తలగడ కింద పెట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు. సుజనా, రేపొద్దున్న నేను నిద్ర లేచేలోపే పడుకున్న బెడ్షీట్లు, దుప్పట్లు, తలగడ కవర్లు అన్నీ ఉతిక్కి వెయ్యకే. ముఖ్యంగా ఈ దిండు కింద ఇంపార్టెంట్ వస్తువు ఒకటి పెట్టాను అని చెప్పాడు భార్యకి. ఆదివారం వస్తే 10 గంటల వరకు లేవడని, ఎప్పుడైనా యుద్ధ ప్రాతిపదికన ఇల్లు క్లీన్ చేయటం మొదలుపెట్టి అతను నిద్రపోతున్నప్పుడే దిండ్లు దుప్పట్లు లాగేయటం సుజనకు అలవాటే. నిద్రపోతున్న బుచ్చిబాబుకి కలలో పెద్ద పెద్ద బంగ్లాలు కనిపిస్తున్నాయి. ఇంటి నిండా వజ్రాల కాంతులు సూర్యకిరణాల్లా గిర్రున తిరుగుతున్నాయి. పడవల్లాంటి కారులో తిరుగుతున్నారు తను, సుజన, బాబు. చూసిన పనివాళ్లు చేతులు కట్టుకుని సలాం చేస్తున్నారు. అరుణాచలం సినిమాలో రజనీకాంత్లాగా 30 రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టుకోమని ఎవరో బోల్డన్ని డబ్బులిచ్చేసినట్లు డబ్బంతా మంచినీళ్ళలాగా ఖర్చు పెడుతున్నాడు. 5 వేళ్లకి 5 ఉంగరాలు వెండిపోయిన చేతులతో పెద్ద పెద్ద నోట్లు భిక్షగాళ్లకు దానం చేస్తున్నాడు. ఓ చీర కొనిపెట్టడానికి కూడా గింజుకుంటాడని భర్తని పిసినారి అని బాహాటంగానే సుజన అయ్యో డబ్బంతా ఖర్చైపోతుంది అంటూ మొత్తుకుంటోంది. ఆమెను చూసి చిద్విలాసంగా నవ్వుతున్నాడు బుచ్చిబాబు. ఈ లోపల నడుం కింద చల్లగా తగలసాగింది కట్టుకున్న లుంగి. మెలకువ వచ్చి చూసుకుంటే 7 ఏడాది వయసున్న నానిగాడు చేసిన నిర్వాకం అది. సుజనా, వీడిని నా పక్కన పడుకోబెట్టావు. చచ్చా, బంగారం లాంటి కల పాడైపోయింది. విసుక్కుంటూ బట్టలు మార్చుకుని వచ్చి పడుకున్నాడు. ఎంత మంచి కల! ఇంకా ముందుకు వెళితే ఇంకెంత బావుండేదో. ఛ, అమృతమయ్యే సంస్థ వాళ్ళవి నిజంగా అమృత హస్తాలే అనుకుంటాను. ఎట్టకేలకు ఆ వజ్రపు తునక బుచ్చిబాబుకి శుభశకునాలను చూపించింది. మర్నాడు వెళ్లి ఉంగరానికి ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. ఉంగరం డెలివరీ తీసుకోవటానికి వెళ్ళినప్పుడు మళ్లీ అదే జ్యోతిష్కుడు కలిశాడు బుచ్చిబాబుని. ఆడపిల్లను అత్తవారింటికి సాగనంపుతున్నట్లు బోల్డన్ని జాగ్రత్తలు చెప్పాడు ఆయన. ఇక నుంచి ఇది మీ దైవం, ఒట్టి ఉంగరమే కదా అని నిర్లక్ష్యం చేయకండి. రోజుకొక 10 నిమిషాలైనా మీ వజ్రంతో మీరు మాట్లాడాలి. దీనితో మీరు ఫ్రెండ్షిప్ చేయండి. ఓ ఫ్రెండ్కి చెప్పుకున్నట్లు మీ కష్టసుఖాలు దీంతో చెప్పుకోండి. ఏదైనా అనుకోని లాభాలు వర్షం కురిసినప్పుడు అంతా నీ దయ అంటూ దానికి కృతజ్ఞతలు వెలిబుచ్చండి. ఇక అప్పుడు చూడండి మీ జాతకం ఎలా మారుతుందో. గట్టి విశ్వాసంతో ఆయన చెబుతుంటే ఒక్కో మాట శ్రద్ధగా ఆలకించాడు బుచ్చిబాబు. ఉంగరం వచ్చిన దగ్గర నుంచి సుజనకు పని పెరిగిపోయింది. బుచ్చిబాబుకు ఎక్కడలేని డౌట్లు వస్తున్నాయి. తలకు నూనె రాసుకోవాలన్నా, షాంపూ చేసుకోవాలన్నా ఉంగరం పాడైపోతుంది. రాయిలోకి కెమికల్స్ చేరుతాయి అంటూ సుజననే పిలవసాగాడు. మరో 2 రోజులకి బుచ్చిబాబు ఆ ఉంగరాన్ని ధరించి పదే పదే దాన్ని నిమ్మరటం, టీ బ్రేక్లో, లంచ్ బ్రేక్లో దానితో మాట్లాడటం గమనించారు కొలీగ్స్ అంతా. విషయం ఏమిటో కనుక్కొని పార్టీ ఇవ్వాల్సిందేనని చుట్టుముట్టారు. మరి కాసేపటికి మేనేజర్ లోపలికి పిలిచాడు బుచ్చిబాబుని. ఏమయ్యా, టాలీ చేయటంలో మిస్టేక్స్ వచ్చాయి చూడు. ఎంతసేపు ఆ చేతిని చూసుకుని మురిసిపోవటమే కాని పని సరిగ్గా చేద్దామని లేదా? కోపంగా పేపర్స్ ముందుకు తోశాడు. తనకి లేదని అసూయ. ఉంగరాన్ని మరో చేత్తో ఇష్టంగా తాకుతూ ఫైల్ తీసుకుని బయటకొచ్చాడు. బుచ్చిబాబు ఇంటికొచ్చేటప్పటికి సుజన దగ్గర నిలబడి ఏడుస్తూ ఏదో చెబుతోంది పని మనిషి లక్ష్మి. ఆ ఇంటికి 2 ఫర్లాంగుల దూరంలో ఉండే స్లమ్ ఏరియాలో ఉంటోంది లక్ష్మి కుటుంబం. అక్కడ ఉండే ఇళ్లలో పాచిపని చేసుకుంటూ కొడుకుని చదివిస్తోంది. లక్ష్మి మొగుడు 4 ఏళ్ల క్రితమే ఓ ప్రమాదంలో చనిపోయాడు. తిండికి గడవటానికి కష్టమైనా తన రెక్కల కష్టంతో కొడుకుని చదివించటం మాత్రం ఆపలేదు. 5 ఏళ్లుగా బుచ్చిబాబు ఇంట్లో నమ్మకంగా పనిచేస్తుంది. 2-3 సార్లు ఉతిక్కి వేసిన బట్టల్లోంచి అయ్యగారు మర్చిపోయారమ్మా అంటూ తడిసిన 100 నోట్లు తెచ్చి సుజనకిచ్చింది. నిజాయితీగా కష్టపడి పనిచేస్తుందని లక్ష్మి అంటే సుజన కూడా అభిమానం చూపిస్తుంది. ఏమిటి విషయం? లోపలికొస్తూ అడిగాడు బుచ్చిబాబు.
పిల్లవాడు ఫీజు కట్టాలి బాబు, ఓ 200 సర్దుతారని నసిగింది లక్ష్మి. అంతే, లక్ష్మి మీద గయ్యను లేచాడు బుచ్చిబాబు. మొన్ననే కదా ఫస్ట్ తారీఖుని తీసుకున్నావు, అంతలోనే మళ్ళీ డబ్బులంటే ఎలా? అయినా పొద్దస్తమాను మమ్మల్ని అడుగుతావే? ఇంకా 4 ఇళ్లలో చేస్తున్నావు కదా, వాళ్ళని పోయి అడుగు. చదువులంట చదువులు, పాచి చేసుకునే మొహాలకు కూడా స్కూళ్ళెందుకు? ఏ పనికో పంపితే నీ కొడుక్కి డబ్బులొస్తాయిగా. మేనేజర్ తిట్టిన కోపమంతా లక్ష్మి మీద చూపిస్తూ లోపలికి వెళ్ళాడు. అది కాదండి, పాపం ఏదో కష్టంలో ఉంది, సుజన అతని వెనకాలే నడుస్తూ చెప్పింది. ఏంటి పాపం? అసలు నీ నుంచే అది నెత్తికెక్కి కూర్చుంది. పాచి పని చేసుకునేదాని కొడుక్కి చదివించాలని ఆశ ఎందుకు? ఏంటట, పని మానేస్తుందా? మానేమను. తిక్కతిక్కగా అరిచాడు సుజన మీద. అది కాదయ్యా, నెలకో 10 రూపాయలు బెగపట్టుకోండి జీతం డబ్బుల్లో, అభిమానం చంపుకుంటూ మెత్తగా అడిగింది లక్ష్మి. అవునవును, ఇక నెల నెల నీ జీతం డబ్బులు లెక్కలేసుకోవటమే మా పని. వెళ్ళు వెళ్ళు. సుజనా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు, అర్జెంటుగా బయటకెళ్ళాలి. గబగబా మాట్లాడుతూ బాత్రూం వైపు దారి తీశాడు. బాత్రూంకి వెళ్లాలంటే కిచెన్ దాటుకునే వెళ్ళాలి. వెళ్లేవాడల్లా ఆగి వంటగది షెల్ఫ్లో చేతుకున్న ఉంగరం తీసి పెట్టాడు, తడిసిపోతుందని. అతను స్నానం చేసి వచ్చేసరికి లక్ష్మి వంటగదిలో నీళ్ల బిందె నింపుతోంది. సుజనా పిలుస్తూ లోపలికొచ్చాడు. మేడపైన బట్టలు తేవటానికి వెళ్లారు చెప్పింది లక్ష్మి. తనే బట్టలు తీసుకుని డ్రెస్అప్ అయి హడావిడిగా వెళ్లిపోయాడు. ఈ హడావిడిలో వంటగది షెల్ఫ్లో పెట్టిన ఉంగరం సంగతి మర్చిపోయాడు. నీళ్ల బిందెలు గట్టు మీద దిప్పుతున్న లక్ష్మి కళ్ళు మిలమిలా మెరుస్తున్న ఉంగరం మీద పడ్డాయి. దాని విలువ 40,000కు పైమాటేనని బుచ్చిబాబు ఎవరితోనో ఫోన్లో చెప్తుంటే విన్నది లక్ష్మి. ఉదయం నుంచి 5 ఇళ్లలో 200 ఎక్స్ట్రా కావాలని అడుగుతూ వస్తోంది లక్ష్మి. ఎవరూ ఇవ్వలేదు. పైపెచ్చు పాచి పని చేసుకునేదాని కొడుక్కి చదువెందుకు అని బుచ్చిబాబు అరిచిన కేకలకు దాని కడుపులో రగిలిపోయింది. వీళ్లకైనా ఆశలు తమకుండకూడదా అని అనుకున్న మరుక్షణం దాని చెయ్యి ఉంగరాన్ని తాకింది. వాకిట్లోనే బట్టలని భుజాన వేసుకొచ్చిన సుజన ఎదురైంది. వస్తానమ్మా, నీళ్లు దింపేశాను అని చెప్తూ వెళ్లిపోయింది. ఆ రాత్రి ఇంటికొచ్చి పడుకున్న బుచ్చిబాబు అర్ధరాత్రి 12 అయ్యేసరికి ఎవరో లాగిపెట్టి తన్నినట్లు ఉలిక్కి పడి లేచాడు. సుజనా బాబు పక్కనే పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఉంగరం సంగతి గుర్తొచ్చి వంటగదిలోకి నడిచాడు. మరో 5 నిమిషాలకు వంటగదిలో ఉన్న సామానంతా చిందరవందర అయింది, కానీ ఉంగరం దొరకలేదు. ఆ శబ్దాలకు సుజన లేచొచ్చింది. ఆమె వచ్చేటప్పటికే శనగపిండి బియ్యపిండి కలిసి గాల్లోకి దుమ్ములా లేచిపోయింది. ఆవాలు ఇడ్లీ రవ్వతో కలిసి నేలంతా పాకుతున్నాయి. ఈ విషయమేమిటో తెలుసుకున్న సుజన తను వెతికింది. ఇక్కడే పెట్టాను షెల్ఫ్ వైపు చూపిస్తూ 10 మార్లు గొనగసాగాడు బుచ్చిబాబు. అతని పరిస్థితికి జాలిపడిన సుజన, మీరు వెళ్లి పడుకోండి, నేను మరో మారు వెతికొస్తాను అంటూ చెప్పింది. మర్నాడు ఉంగరం పోయిందని తెలిసి స్టాఫ్ అంతా సానుభూతి వెలిబుచ్చారు. అంజనం వేయిద్దాం రండి అంటూ కొలీగ్ పరమేశం లంచ్ బ్రేక్లో ఎక్కడికో తీసుకెళ్లాడు. చిన్న ఇరుకు గదిలో వేపమండలు పట్టుకొని ఒంటి నిండా విభూది బొట్లు, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టుతో చూడటానికి భయం గొలిపేలా ఉన్నాడు ఒకతను. వాళ్ళిద్దరూ ఎదురుగా కూర్చోగానే పక్కనే ఉన్న హుండీ వైపు చూపించాడు. డబ్బులు పరమేశం బుచ్చిబాబు చెవిలో గొలిగాడు. ఓ 200 తీసి దానిలో వేశాడు. అతను తీక్షణంగా తన వైపే చూస్తున్నట్లుగా అనిపించటంతో మరో 100 హుండీకి సమర్పించుకున్నాడు. దానితో ప్రసన్నుడైనట్లు అతనేవో నేల మీద గీతలు గీసి చేత్తో కాసేపు గవ్వలాట ఆడుకొని కళ్ళు మూసి తెరుస్తూ చివరికి నోరు విప్పాడు. వస్తువు చెయ్యి మారింది, అదిప్పుడు మీ దగ్గర లేదు, మీకు కావలసిన వాళ్లే తీశారు. 3 రోజుల్లో దొరికితే దొరికినట్లు, లేనట్లయితే మీరు ఆశ వదులుకోవాల్సిందే అంటూ చెప్పాడు. చిక్కడు దొరకడు టైపులో సమాధానం చాలా తెలివిగా చెప్పాడు. 300 క్షవరం బయటకొస్తూ పరమేశంతో అన్నాడు బుచ్చిబాబు. ఇంటికొచ్చాక ప్రశాంతంగా మెదడులోని జ్ఞాపకాలు రీలు వెనక్కి తిప్పుతూ కూర్చున్నాడు బుచ్చిబాబు. ఆ రోజు వంటగదిలో నీళ్ల బిందెలు దింపుతున్న లక్ష్మి కనిపించింది. దొరికింది గట్టిగా అరిచాడు. ఆ అరుపునకు సుజన ఉలిక్కిపడితే నానిగాడు ఏడుపందుకున్నాడు. అవును, ఖచ్చితంగా లక్ష్మే తీసింది. దొంగ దొరికినంత సంబరంగా మరోసారి చెప్పాడు. అది మన దగ్గర ఎన్నాళ్ళుగా పనిచేస్తోంది, దానికి ఆ పాడుబుద్ధి లేదు. సుజన గట్టిగా వాదించింది. బాబు ఒకసారి అడగవే బ్రతిమాలాడు. అడిగితే తెచ్చిస్తుందా? నన్నంటారా అంటూ బోరున ఏడుస్తుంది. రేపటి నుంచి పని కూడా మానేస్తుంది. అసలే ఈ ఏరియాలో మంచి పని మనుషులు కూడా దొరకరు. ఓసి నా భార్యామని, నా ఉంగరం కన్నా నీకు పని మనిషే ఎక్కువ? అసలెందుకు?
రేపు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి దాని కటకటాల వెనక్కి తోయిస్తాను ఆవేశంగా అన్నాడు. ఆ పనికి మళ్ళీ ఎంత ఖర్చు పెట్టాలో, ఈ ఉంగరానికి లెక్క చూపించమంటూ ఎవరో వచ్చి పడతారు. మా పిల్లని దొంగంటారా అంటూ ఆ స్లమ్ ఏరియా వాళ్లంతా చేటలు, రోకలి బండలు, తపేలాలు తీసుకుని మన ఇంటి మీద పడతారు. సుజన అతనికి భవిష్యత్తు చెప్పి భయపెట్టింది. నిజమే, తమకన్నా లక్ష్మికే బలగం ఎక్కువ. మరో 5 నిమిషాలకి బుచ్చిబాబు మెదడులో ఓ ప్లాన్ రూపుదిద్దుకుంది. సుజనను దగ్గరకు పిలిచి తన ప్లాన్ ఏంటో చెప్పాడు. మర్నాడు పనిలోకొస్తూనే ఉంగరం దొరికింది కదమ్మా అంటూ అడిగింది లక్ష్మి. లేదే, పాపం ఆయన చాలా దిగులు పడుతున్నాడు. అన్నట్లు మొన్న ఏదో పని విసుగులో నిన్ను అరిచేశారట. ఇవిగో 200 తీసుకెళ్లి మీ అబ్బాయి ఫీజు కట్టమని ఇచ్చారు అంటూ దాని మనసు మెత్తబడేటట్లుగా మాట్లాడి ఇచ్చింది సుజన. పని ముగించుకుని వెళుతుంటే, లక్ష్మి, మధ్యాహ్నం పనులన్నీ ముగించుకొని ఓసారి రావే, ఇద్దరం కలిసి వంటగదిలో మరోసారి వెతుకుదాం. ఎవరో చెప్పారట మీ ఇంట్లోనే ఉంది, స్థలం మారింది అని. అదీ కాకుండా ఎల్లుండి మీ మైసమ్మ జాతర ఉంది కదా, అక్కడ తను కూడా నిప్పులగుండం మీద నడిచి ఆ దేవతని వేడుకుంటారట ఆయన అంటూ చెప్పింది సుజన. మైసమ్మ జాతర అనగానే లక్ష్మి గుండె జారిపోయింది. మహా స్వచ్ఛమైన తల్లి మైసమ్మని వాళ్ల విశ్వాసం. తిన్నా తినకపోయినా, తమకున్నా లేకున్నా ఏడాదికో మారు జాతర చేయటం ఆపరు ఆ ఏరియాలో వాళ్లు. ఆ తల్లికి కోపం వస్తే తట్టుకోలేమని వాళ్ల విశ్వాసం. సరేనమ్మా, వస్తాను గబగబా అనేసి వెళ్లిపోయింది లక్ష్మి. మధ్యాహ్నం ఇద్దరు కలిసి వంటగది క్లీన్ చేస్తూ ఉండగా ఏదో పనున్నట్లు ఓ 2 నిమిషాలు బయటికి వచ్చి వెళ్ళింది సుజన. ఈ స్టవ్ దగ్గర చూశారా అమ్మా మీరు అడుగుతూ గిన్నెలు జరిపింది లక్ష్మి. కాంతులీనుతూ కనిపించింది డైమండ్ రింగ్. తను అలా వెళ్లి ఇలా వచ్చేలోపు లక్ష్మి ఉంగరం ఖచ్చితంగా అక్కడ పెడుతుందని ఎక్స్పెక్ట్ చేసిన సుజన సంతోషపడింది. ఆ రాత్రి భార్య భుజం మీద చెయ్యవేసి గర్వంగా చెప్పాడు బుచ్చిబాబు. చూసావా, తేలుకుట్టిన దొంగలాగా ఎలా దొరికిపోయిందా లక్ష్మి? అర్థమైందా నా తెలివితేటల కెపాసిటీ ఏంటో? కర్ర విరక్కుండా, పాము చావకుండా, ముళ్ళు కంచె మీదున్న గుడ్డను ఎలా నేర్పుగా తప్పించానో చూసి నేర్చుకోబోయ్. పెద్ద గొప్పేలేండి, మీ అదృష్టం బాగుండి చేజారని వస్తువు మళ్లీ దొరికింది. స్వతహాగా అది మంచిదే. ఆ రోజు మీ పీనాస్కనంతో దానిమీద అరిచి ఉంగరాన్ని దాన్ని కళ్ళబడేలా చేసి దానికి ఆ దుర్బుద్ధి పుట్టించారు. ఈ రోజు దాని మంచితనం, దైవభక్తి మీకు ఉంగరం దొరికేలా చేశాయి. చావు తప్పి కన్ను లొట్టపోయింది మీకే. రిటార్డిచ్చిన సుజన నిద్దట్లో నానిగాడు కెవ్వు మనటంతో అటువైపు తిరిగింది. తెలివిగల పురుషుల్ని ఈ నారీలోకం ఎప్పుడు గుర్తిస్తుంది కనుక తెల్లబోయిన మోముతో విరక్తిగా అనుకోవటం బుచ్చిబాబు వంతైంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.